చెప్పలేదని ఆ వాక్యానికి వచ్చినప్పుడు మనం అది చదువుదాం. కాబట్టి ఈ పరిశుద్ధ గ్రంథము మనకి భవిష్యత్తులో దేవుడు ఎలాంటి ఆశీర్వాదాలు ఇవ్వబోతున్నాడో చెప్తుంది. ఎంత ఆశీర్వాదం, ఎంత ఆశ్చర్యం. రెండవది, ఆయన ఏదైతే మన కోసం వాగ్దానం చేశాడో దాన్ని నెరవేరుస్తాడు. రెండవది, రెండో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మనము అడిగిన దానికంటే, మనం పొందటానికి అర్హులమైన దానికంటే దేవుడు మనకి ఎక్కువ ఇస్తాడు. ఈ వాగ్దానం ఎవరికి? మీరు చెప్పండి, ఈ వాగ్దానం ఎవరికి? దిస్ ఈజ్ ఫర్ ద సాబత్ కీపర్స్. ఇది గుర్తుంచుకోండి. మామూలుగా ఇది జనరల్ కాదు, ఇది సాబత్ కీపర్స్ కి దేవుడు అడిగిన దానికంటే ఎక్కువ ఎక్కువ వాళ్ళు ఇస్తారు, దేవుడు ఇస్తాడని. సో మనకు న్యూస్వీడ్ అనే ఒక చర్చ్ ఉంది ఇక్కడ. న్యూస్వీడ్ నుంచి ప్రపంచంలో చాలా దేశాల్లో న్యూస్వీడ్ వాళ్ళు ఉంటారు. సో ఏ న్యూస్ అయినా సరే న్యూస్వీడ్ చేరిందంటే మొత్తం ప్రపంచం అంతా వెళ్ళిపోద్ది ఆ న్యూస్. ఏ న్యూస్ అయినా సరే న్యూస్వీడ్ వెళ్ళిందంటే న్యూస్వీడ్ నుంచి ప్రపంచం అంతా, స్విట్జర్లాండ్ దగ్గర నుంచి సౌత్ ఆఫ్రికా, నార్త్ అమెరికా, యూరప్, మొత్తం అన్ని దేశాల్లో న్యూస్వీడ్ వాళ్ళు ఉన్నారు. కారణం ఏంటంటారు? శాబత్ వాళ్ళకి గైకోవటం వల్ల. ఇంకోటి ఏంటంటే, అడిగిన దానికంటే, సో బిఫోర్ వాట్ యు హ్యావ్ ఆస్క్డ్, మోర్ దాన్ వాట్ యు హ్యావ్ ఆస్క్డ్ ఐ విల్ గివ్ యూ. దట్స్ ద ప్రామిస్. సో కాబట్టి ఈరోజు ఈ సబ్బాతు సమయంలో ప్రారంభంలో ఈ ఆశీర్వాదాల గురించి మాట్లాడడం నాకు చాలా సంతోషం. ఎందుకనంటే దేవుడు ఏదైతే చెప్తాడో దానిని చేస్తాడు. దేవుడు ఏది చెప్పాడో అది చేయడానికి ఒక కండిషన్ ఉందండి, ఒక షరతు ఉంది. దెర్ ఈస్ వన్ కండిషన్ టు బి ఫుల్ఫిల్డ్, గాడ్స్ ప్రామిసెస్ టు బి ఫుల్ఫిల్డ్. వాట్ డూ యూ థింక్ దట్ ఈస్ దట్ ప్రామిస్? దట్ ప్రామిస్ ఇస్ యూ నీడ్ టు బి ఒబీడియంట్ టు వాట్ హీ హెస్ సెడ్. Need to be obedient. Last week I was little bit struggling with my throat, so this week I am fully all right. Naturally it doesn't happen. Last week it happened, but now I am fully all right to speak. So ఇప్పుడు దానియేలు గ్రంథము గ్రంథంలో మీరు రాయక ముందే మీరు పరాయి దేశానికి బానిసలుగా వెళ్తారని యెషయా ద్వారా, ఇర్మియా ద్వారా చెప్పాడు. వాళ్ళు వెళ్ళారు. మళ్ళీ తిరిగి వస్తారని ఇర్మియా ద్వారా చెప్పాడు. వాళ్ళు తిరిగి వచ్చారు. ఎంత వండర్ఫుల్ అండి. అందుకనే మనము ఏ దేవుడైతే భవిష్యత్తుని చెప్పగలడో ఆ దేవుడినే మనం ఆరాధించాలి. గాడ్ హూ గివ్స్ ది ప్రాఫెసీ అండ్ ఫుల్ఫిల్స్, వి వర్షిప్ దట్ గాడ్. ఇదిగోండి, ఇక్కడ మీకు మంచి సీట్ ఉంది అక్కడ. ఇటు చూడండి, నన్ను చూడండి, అది. ఓకే. సో దేవుడు ఏదైతే చెప్పాడో దానిని నెరవేర్చాడు. మనకందరికీ ఇది చాలా చక్కటి వాక్యం అండి. మనము దాన్ని అనుసరించి నడుచుకుంటే తప్పకుండా ఆ ఆశీర్వాదం మనం పొందుతాం. బయట ఇంకా 2 కుర్చీలు ఉన్నట్టున్నాయి కదా, ఇంకా లేవా? ఇంకిద్దరు ఉన్నారు రావాల్సిన. ఓకే, ఆ 2 కుర్చీలు తీసుకొచ్చి ఇక్కడ ఏనాయి. సో కాబట్టి మనం దానియేలు గ్రంథంలో ఏం చూస్తున్నామంటే, ఎందుకు ఈ విషయాలు దేవుడు చెప్పాడు, మీరు బానిసలు వెళ్తారని చెప్పాడు, మీరు తిరిగి వస్తారని చెప్పాడు. ఆ 2 దానియేలు గ్రంథంలో నెరవేరి. సరే, మొట్టమొదటి అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి, మొట్టమొదటి అధ్యాయంలో స్పెషాలిటీ ఏంటంటే, వీళ్ళు బానిసలుగా అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మొట్టమొదటి 2 వాక్యాలు చదవమని మిమ్మల్ని అడగట్లేదు. 3వ వాక్యం నుండి మనం చదువుదాం. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 5వ వాక్యం. మీ ఈ వాక్యాలు చదవడానికి జూమ్ లో వాళ్ళు ఏర్పాటు చేయబడ్డారు. ఒకవేళ మీరు చదవడానికి ఇబ్బంది ఉంటే చెప్పవచ్చు. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 5వ వాక్యం. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 5వ వాక్యం. కుమారి గారు చదవండి. మరియు రాజు తను భుజించు ఆహారంలో నుండి తాను పానము చేయు ద్రాక్షారసములో నుండి అనుదిన భాగము వారికి నియమించి 3 సంవత్సరములు వారిని పోషించి పిమ్మట వారిని తన ఎదుట నిలవబెట్టునట్లు ఆజ్ఞాపించెను. చూడండి, ఇక్కడ ఇశ్రాయేల్ దేశం నుంచి
యవనస్తులను తీసుకొచ్చారు, రాజవంశమునకు చెందిన యవనస్తులు. ఈ రాజవంశమునకు చెందిన యవనస్తులకి రాజు పరిపాలన చేసేటువంటి, రాజ్యాంగంలో పరిపాలన చేసేటువంటి తరబేది ఇవ్వటానికి వాళ్ళు నిర్ణయింపబడ్డారు. నిర్ణయింపబడిన తర్వాత వాళ్ళకి ఏం ఆహారం పెట్టాడు? రాజుగారి తినేటువంటి ఆహారం పెట్టాడు. రాజుగారు తినే ఆహారం పెడతామంటే ఎవరైనా వద్దంటారా? సో ద కింగ్స్ మీట్ ఈస్ అరేంజ్డ్ ఫర్ దిస్ యంగ్ పీపుల్. సో దెన్ వాట్ డిడ్ దే డిసైడ్? రాజుగారు తినేటువంటి ఆహారము వాళ్ళు భుజించడానికి ఇష్టపడలేదు. రాజు, ఇప్పుడు నా చిన్నతనంలో రాజుల భోజనం హోటల్ అని ఉండేది, అంటే నాన్ వెజిటేరియన్ హోటల్ అని. మిలిటరీ భోజనం హోటల్ అని ఉండేది, గుర్తుందా నీకు? మిలిటరీ భోజనం అంటే వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ హోటల్ అని. సో ఎక్కువ మంది ఆ భోజనం చేయడానికే ఇష్టపడేవాడు, ఆ భోజనం చేయడానికి ఇష్టపడ్డారు. కానీ దానియేలు గ్రంథం యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఇది మనందరికీ ఒక మెసేజ్ అండి. ప్రత్యేకత ఏంటంటే, వీళ్ళు తరబీదు పొందటానికి ఇష్టపడ్డ వాళ్ళు ఏం ఆహారం తినాలనుకున్నారు? దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 12వ వాక్యం చదవండి. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 12వ వాక్యం. భోజనమునకు శాఖధాన్యములను పానమునకు నీళ్లును ఈ తినడానికి శాకాహారము, తాగడానికి ఇప్పుడు నీళ్లు కాకుండా ఇప్పుడు ఏమున్నాయండి మనుషులు తాగడానికి? డ్రింక్స్. నేను డిమార్ట్కి వెళ్ళినప్పుడల్లా చూస్తాను, ఎన్ని బాటిల్స్, ఒక్కొక్క ట్రాలీలో 10-15 బాటిల్స్ ఉంటాయండి. మరి ఇంక వీళ్ళకి నీళ్లు తాగట్లేదు అనుకుంటున్నాను నేను. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు? మీరు ఆరోగ్యంగా ఉండాలని ఏం తాగాలని చెప్పాడు? మాస్టర్ గారు మన ఇంటికి వచ్చారంటే మొట్టమొదట ఇది వస్తుంది అనమాట కదా, ఈ బాటిల్ తోటి పాస్టర్ గారికి ఆహ్వానం అనుకుంటారు. అది కరెక్ట్ కాదండి. ఇక్కడ ఏం చెప్తున్నాడు? సామాన్యమైన నీళ్ళు అని చెప్పాడు. వీళ్ళు ఏమి భోజనం పెట్టమన్నారు? మాకు శాకాహారం పెట్టమన్నారు. మిలిటరీ భోజనం కాదు, రాజుల భోజనం కాదండి. పెట్టమంటే ఈ యవనస్తులు భయపడలేదు రాజు చెప్పిన మాటకి. మీరు కూడా ఈ రోజు నేను చెప్పే మాటలు చాలా అమూల్యమైనవి. మీరు కూడా శాకాహారం భోజనం తినటానికి ఇష్టపడితే దానియేలు 1వ అధ్యాయం ఆఖరికి వచ్చేటప్పుడు చెప్తాడు రిజల్ట్. ఆ అధ్యాయంలోనే రిజల్ట్ ఉంది. ఓకే, మీరు నిశ్చయించుకోండి, ఆలోచించుకోండి. ఇప్పుడు నేను ఇంత యాక్టివ్గా ఉన్నాను, దాని సీక్రెట్ ఏంటి? నేను శాకాహారమే తింటాను, మామూలు నీళ్ళే తాగుతాను. నాకు జలుబు చేసినప్పుడు తప్ప థమ్స్అప్ తాగను. జలుబు అనేది మెడిసిన్. నాకు కడుపులో ఉన్న దాన్ని అంతటిని తీసేయడానికి థమ్స్అప్ తాగుతుంది. అదర్వైజ్ ఓన్లీ వాటర్, నీళ్లు మాత్రమే తాగుతాను. సో అప్పుడు ఏం జరిగింది? అదే ఇవ్వమని చెప్తే ఆయన ఏమంటాడంటే భయపడుతున్నాడు. ఏమంటారు? ఫుడ్ ఇన్ఛార్జి, అయ్యి బాబు ఈ భోజనం ఇస్తే వీళ్ళకి ఏదైనా అనారోగ్యం వచ్చేస్తే, చాలా మంది మెనీ మదర్స్ థింక్ ఇఫ్ దే గివ్ నాన్ వెజిటేరియన్ డైట్ దేర్ చైల్డ్ విల్ బి వెరీ స్ట్రాంగ్. బట్ దట్ ఈస్ అబ్సల్యూట్లీ ఫూలిష్, అబ్సల్యూట్లీ రాంగ్. శాకాహారం భోజనం ఇస్తే బలహీనం అయిపోతారని అనుకుంటారు. సరే, నా రీసెర్చ్లో నేను తెలుసుకున్నది ఏంటంటే, ఒక మనిషి సిక్ అయిన మనిషి రికవర్ అవ్వటానికి నా చిన్నతనంలో అయితే ఖచ్చితంగా మటన్ తెచ్చి పెట్టేవాడు. జ్వరం తగ్గిపోయిన తర్వాత తొందరగా కోలుకోవడానికి. అయితే those days they used to give mutton. It's very expensive. But what I have discovered, if you eat vegetarian diet, you will be healed very quickly. సో ఇది ఇప్పుడు కాదు, అప్పటి నుంచి ఉన్నది. సో దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో ఏమన్నారు? శాకాహారము ప్లస్ నీళ్లు, జస్ట్ ప్లెయిన్ వాటర్. మీరు అందరూ ట్రై చేయండి 25లో. మీరు ఇంకొక సంగతి చెప్తాను మీకు, ఆశ్చర్యం. ఇఫ్ యూ వాంట్ టు కంట్రోల్ యువర్ వెయిట్, vegetarian diet is the best. If you want to keep your weight under control, vegetarian diet is better. Okay, underweight no problem, overweight is problem. So if you want to maintain underweight, vegetarian diet is the best. So this is the lesson we are learning from Daniel. Daniel నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాము? Eat vegetarian diet. Make a decision like me. I made a decision 40 years ago. So I never went back. You will be like me. Okay, now దానియేలు వీళ్ళు మరి తిన్నారు, 3 సంవత్సరాలు తిన్నారు వెజిటేరియన్ డైట్. ఆ తర్వాత 19వ వాక్యం చదవండి. దానియేలు గ్రంథము 1వ అధ్యాయం 19వ వాక్యం. రాజు వారితో మాట్లాడగా వారందరిలో దానియేలు, హనన్య,
అనన్య, మిషాయేలు, మిషాయేలు, అజర్య అజర్య. వంటి వారెవరునూ కనబడలేదు కనుక ఓకే, ఈ శాకాహారం తిన్న వాళ్ళే చాలా బ్రైట్ గా ఉన్నారంట స్టూడెంట్స్ కదా. మీరు ఏ బ్యాంక్ అయినా చూడండి, ఏ ఆఫీస్ కన్నా వెళ్ళి చూడండి, అందులో ఎక్కువ భాగము బ్రాహ్మిన్స్ ఉంటారు. అవునంటారా? కారణం ఏంటి తెలుసా? బ్రాహ్మిన్స్ వెజిటేరియన్ తింటారు. వెజిటేరియన్ తినటం వల్ల మొట్టమొదట మనకి సంభవించే మేలు ఏంటంటే మన బ్రెయిన్ చాలా షార్ప్, మన మెమరీ చాలా షార్ప్. సో ఇంతకాలం తిన్నారు, మొద్దుబారిపోయిన మైండ్కి దేవుడు ఈ రోజు ఇచ్చేటువంటి ఆ వర్తమానం ఏంటంటే దానియేలు గ్రంథం ప్రకారము మనమందరము శాకాహారం తినటానికి నేర్చుకుందాం. మీరు శాకాహారం తింటే నాకులాగా ఉంటారు, హెల్దీగా, అదేం క్వశ్చన్ లేదు. సో కాబట్టి అక్కడ రాజు గారు పరీక్ష చేశాడు వీళ్ళందరినీ. పరీక్ష చేస్తే ఎవరు తెలివిగా ఉన్నారని చెప్పాడు? దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగో వారు చాలా తెలివిగా ఉన్నారంట. రాజు గారే టెస్ట్ పెట్టాడు, వాళ్ళకి పరీక్ష పెట్టాడు. ఎందుకంటే వాళ్ళతో ఆయన పని చేయించుకోవాలి కదా. సో కాబట్టి పెట్టాడు. ఇప్పుడు 20వ వాక్యం చదువుదాం, ఏముందో అక్కడ. రాజు రాజు వీరి యొద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకములు గల సంబంధమైన ప్రతి విషయములోను వీరు తన రాజ్యమందంతటా ఉండు శకునగాండ్ర కంటేను గారడి విద్య గలవారి కంటేను 10 అంతులు శ్రేష్ఠులని తెలియబడిను. శాకాహారం తినేవాళ్ళు ఎలా ఉంటారంట? 10 అంతులు ఈ రోజుల్లో ఎక్కడైనా ఫంక్షన్ జరిగితే నాన్ వెజిటేరియన్ లేకపోతే అది ఫంక్షన్ కాదు, అది ఫులిష్నెస్. సో మీరు ఏదైనా ఒక ప్రోగ్రామ్ బాగా తిన్నాము, బాగా ఎంజాయ్ చేసామంటే అది వెజిటేరియన్ కాదు, నాన్ వెజిటేరియన్ అయితే నేను ఎంజాయ్ చేస్తాను. సో ఇక్కడ నుంచి 25 ఫస్ట్ వీక్ లో మీ అందరికీ దేవుడు ఒక గొప్ప వర్తమానం ఇస్తున్నాడు. మేకప్ యువర్ మైండ్ టు బికమ్ ఎ ప్యూర్ వెజిటేరియన్. ఇక్కడ వీళ్ళు ఏంటి? పరాయి దేశం నుంచి బానిసలుగా కొనుక్కోబడ్డ వాళ్ళు. వీళ్ళకి ఆ దేశంలో ఉన్న వాళ్ళందరికీ వీళ్ళకి కూడా పరీక్ష పెడితే శాకాహారం తిన్న వాళ్ళు శ్రేష్ఠులు, 10 అంతరు శ్రేష్ఠులు అంటే 10 times బెటర్. They ate 10 days vegetarian food and they felt that they are 10 times better than the other people. So Daniel 1:20 says they are 10 times better. Okay, వాళ్ళు 10 అంతలు వాళ్ళు శ్రేష్ఠులుగా ఉండటం వలన జరిగిన లాభం ఏమిటి? ఆ రాజుగారి రాజ్యంలో పని చేయడానికి వీళ్ళు నియమింపబడ్డారు కదా. వాళ్ళకి అధికారం వాళ్ళకి వచ్చింది. మొత్తం ఈ నలుగురికి, షడ్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలు, ఈ నలుగురికి బబులోను సామ్రాజ్యంలో వీళ్ళు మహా గొప్ప నాయకులుగా ప్రవర్తించారు. సో యవనస్తులు ఆలోచించుకోండి, మీరు కూడా అలాంటి షార్ప్ బ్రెయిన్ లేకపోతే యాక్టివ్గా ఉండేటువంటి జీవితము, బలము, శక్తి దేవుడు మీకు దయచేయాలంటే దానియేలు 1వ అధ్యాయం నుంచి మనం నేర్చుకునే పాఠం ఏంటి? తర్వాత తాగాల్సిన నీళ్ళు ఏంటి? అనవసరంగా ఆ బాటిల్స్ కి డబ్బులు ఖర్చు పెట్టుకోకండి. ఏదైనా తప్పనిసరి అయితే, ఏదైనా అనారోగ్యం ఉంటే అది దానికోసమే తప్ప, నీ కడుపులో పురుగులు ఉంటే థమ్సప్ తాగితే పురుగులు చచ్చిపోతాయండి. నీ కడుపులో పురుగులు ఉంటే, అందుకని when I have cold, that is the medicine I take, and I drink thumbs up, that relieves me from cold. Maybe it may not be fact for everybody. I take it as only medicine. సో కాబట్టి 1వ అధ్యాయంలో మనం ఏం నేర్చుకున్నాం? శాకాహారము, భోజనము బెస్ట్. మీరు అవుతారో లేదో అనేది సంవత్సరం అంతా ప్రయత్నం చేయండి. అక్కర్లేదు, ఒక్క క్షణంలో మీరు తీర్మానం చేసుకుంటే, ఇఫ్ ఇన్ఛార్జ్ ఆఫ్ ద కిచెన్ ఫీల్స్ దట్ వీ షుడ్ ఈట్ వెజిటేరియన్ డైట్, ఇట్ ఈస్ వెరీ ఈజీ. ఓకే, నౌ 2వ అధ్యాయానికి వెళ్దాం. 2వ అధ్యాయంలో రాజుగారికి కల వచ్చింది, కలభావం ఎవరు చెప్పలేకపోతున్నారు. అందుకని రాజుగారికి కోపం వచ్చింది. సహజం కదా, రాజుగారికి ఏమొచ్చింది? కల వచ్చింది, కలభావం ఎవరు చెప్పలేకపోతున్నారు. రాజుగారికి కోపం వచ్చింది. అందుకని రాజుగారు ఒక శాసనం జారీ చేశారు. ఈ జారీ చేసిన శాసనం ఏంటంటే, నేను ఇంతవరకు పోషిస్తున్న ఈ జ్ఞానులందరూ అందరినీ సంహరించాలని ఈ మాట చెప్పినప్పుడు, మొన్నే గ్రాడ్యుయేట్ అయిన 4 యవనస్తులు ఉన్నారు, వాళ్ళ పేర్లు కూడా జ్ఞానుల్లో రాయబడ్డాయి.
కాబట్టి జ్ఞానుల జాబితాలో వీళ్ళ పేరు ఉండటం చేత దానియేలు దగ్గరికి వచ్చి ఈ అధికారి చెప్తాడు, రాజుగారికి దర్శనం వచ్చింది, ఆ దర్శనం ఎవరో చెప్పలేకపోయారు, అందుకనే వాళ్ళని ఆయన సంహరించాలని తీర్మానం చేసుకున్నాడు అనే విషయం తెలిసినప్పుడు దానియేలు ఏం చేశాడు? మీరు అందరూ వినండి, చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. అప్పుడు దానియేలుకి ఈ విషయం తెలిసినప్పుడు ఆయనతో ఉన్న స్నేహితులతోటి ఈ మాట చెప్పాడు. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 18వ వాక్యం. దానియేలు తన స్నేహితులను తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండునట్లు ఆ కల యొక్క మర్మము విషయంలో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొంది నిమిత్తము ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించెను. చాలండి. వీళ్ళు దానియేలు ఏం చేయాలని నిశ్చయించుకున్నాడండి? ప్రార్థన చేయాలని నిశ్చయించు. జీవితం అనేది చాలా సవాళ్ళు ఉంటాయి. ఈ సవాళ్ళను మనము ఎదుర్కోవడానికి మొట్టమొదట మనం మొట్టమొదట దేన్ని తీసుకోవాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయటం ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయి. మనం అనుకుంటాము, మీ అందరూ ఒక విషయం గ్రహించండి, మనం ఉంటున్న సమాజంలో ఎక్కువ మంది ప్రార్థన చేస్తే దేవుడు ఎక్కువ వింటాడు అని అనుకుంటారు. దట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. ప్రార్థన చేసే అర్హత లేని వాళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు విననివాడు. ఎక్కువ మంది ప్రార్థన చేసినా ఏమి ప్రయోజనం లేదండి. కానీ ఇక్కడ ఎంతమంది ప్రార్థన చేస్తే వింటాడో దేవుడు ఇక్కడ చెప్దాం. ఈయనేం చెప్పాడు? దానియేలు ప్రార్థన చేయండి. మనం అందరం కూడా చనిపోతాం. ఇప్పుడు రాజుగారు ఆజ్ఞ జారీ చేశాడు, అందరం చనిపోతాం, ఇక ఆఖరిగా ఇది ఒకటే, ప్రార్థన చేయండి. కానీ ఇంకొక మాట ఏంటంటే, ఒక మనిషికి అనారోగ్యం వేస్తే ఆయన ఎక్కువ ప్రార్థన చేస్తాడు. ఇది అలాంటిది కాదు. ఒక మనిషికి అనారోగ్యం వేస్తే ఎక్కువ ప్రార్థన చేస్తాడు, ఇది అలాంటిది కాదు. వీళ్ళు రెగ్యులర్గా ఎప్పుడు ప్రార్థన చేసుకోవడం అలవాటు. దానియేలు రోజు 3 సార్లు ప్రార్థన చేసేవాడు. సో మనం ప్రార్థన చేద్దాం అని అంటే అప్పుడు ఏమైంది తెలుసా? దేవుడు వాళ్ళ రాత్రి ప్రార్థన చేశారు, నిద్రపోయారు నిశ్చింతగా. అప్పుడు దేవుడు వాళ్ళకి జవాబు చెప్పేశాడు వెంటనే. ఇప్పుడు 19వ వాక్యం చదవండి. దేవుడు ఏం చేశాడో మనం చూద్దాం ఈ వాక్యం. అంతటా రాత్రి యందు దర్శనము చేత ఆ మర్మము వారికి దానియేలునకు బయలుపరచబడెను. ఓకే, ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయం చెప్తాను. ఏంటంటే ప్రార్థన చేసి నిద్రపోయారండి. దర్శనం వచ్చిందని మెలుగుకుంటే రాదు కదా. అంటే మనం కూడా ఏం చేయాలన్నమాట? ప్రార్థన చేసి నిద్రపోవాలి. అంటే మన సమస్యను దేవుడికి ట్రాన్స్ఫర్ చేశారు. ప్రార్థన అంటే మన చిక్కు సమస్యను దేవుడికి అప్పగించేసి మనం పీస్ఫుల్గా ఉంటాం. సో వాళ్ళ సమస్యను దేవుడికి ట్రాన్స్ఫర్ చేసేసారు. ఆయన నిద్రపోయారు. వీళ్ళు నిద్రపోయారు కాబట్టి దేవుడు మాట్లాడాడు వీళ్ళతోటి. వీళ్ళు నిద్రపోకపోతే దేవుడు వీళ్ళతోటి మాట్లాడేవాడు కాదు. కాబట్టి అంటే దేవుడిని నమ్మాలి మనం. సో ప్రార్థన చేసి నిద్రపోయారు. అప్పుడు దేవుడు దానియేలుకి ఈ దర్శనం చూపించాడు. ఓకే, కంటిన్యూ. ఆ వాక్యం చదవండి. 19. అంతటా రాత్రి యందు దర్శనం చేత ఆ మర్మము వారికి బయలుపరచబడెను. కనుక దానియేలు పరలోకమందున్న దేవుని స్తుతించెను. అంటే మనం సాధారణంగా దేవుడు మనకి ఏదైనా మేలు చేశాడంటే 2 విషయాలు మనం అనుకుంటాం. ఒకటేమో కానుక ఇద్దాం, కృతజ్ఞత కానుక. రెండోదేమో సాక్ష్యం చెప్తాం. ఈ 2 వాటికంటే ఇది నిన్న 3వది, దేవుణ్ణి స్తుతించాడు. చాలా మందికి కానుక ఇచ్చేసి దేవుడు చేసిన మేలు మర్చిపోతారు. అర్థమైందా? కానుక ఇచ్చేసి సాక్ష్యం చెప్పేసి దేవుడు చేసిన మేలు మర్చిపోతారు. అది కాదు దేవుడు చేసేది. ఈయన దేవుణ్ణి స్తుతించాడు, దేవుని మహింపరిచాడు. దేవుణ్ణి మహింపరచడం అనేది ఇందులో చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి దేవుడు మీకు ఏదైనా మేలు చేస్తే మీరేం చేయాలి? దేవుని స్తుతించాలి. సాక్ష్యం చెప్పడం అనేది అసలు సాక్ష్యం పూర్తిగా చెప్తారో లేదో, మధ్యలో 4-5 సార్లు ఏడుస్తారు కదా. సో అది అంత ఎఫెక్టివ్గా ఉండదు. కాబట్టి ఇది చాలా ఎఫెక్టివ్ ఉంటుంది. సాక్ష్యం చెప్తే ముందు కృతజ్ఞత భావంతో, ప్రభువా నువ్వు ఇది చేసినందుకు నీకు వందనాలు. ఈ ఎల్లప్పుడూ మనం జీవించినంత కాలము దేవుణ్ణి మనం స్తుతించాలి. ఇది సాక్ష్యం చెప్పడం, ఇది కృతజ్ఞత. వాళ్ళు అలా చేశారు. ఓకే, అప్పుడు ఒక మాట సార్, స్తుతించటం అనే మాటకి నేను ఒకసారి అడిగాను మిమ్మల్ని, అది అంటే పాటలు పాడాలా లేకపోతే దేవుడు చేసిన మేళ్ళని మనం స్తుతించటం అంటే ఎలా
పరిశుద్ధ గ్రంథంలో మీకు చాలా వాక్యాలు ఉన్నాయి దేవుడిని స్తుతించడానికి. అంటే ముఖ్యంగా కీర్తన గ్రంథంలో ఉన్నాయి వాక్యాలు. కృతజ్ఞతా భావంతో దేవుణ్ణి ఆరాధించాలి, అది స్తుతించడం అంటే. ప్రార్థనలో స్తుతించడం అనేది ఒక భాగం. కాబట్టి ఇక్కడ హృదయపూర్వకంగా ప్రభువా నువ్వు నాకు ఈ మేలు చేసావని హృదయపూర్వకంగా మనము మన మన ఆరాధనలో దేవుణ్ణి, మన ప్రార్థనలో దేవుణ్ణి మహింపరచాలి. ఓకే, ఇప్పుడు మనకు వచ్చేసి ఒక 1000 స్తుతులు బుక్స్ ఉన్నాయి సార్, మరి అవి స్తుతించడం ఏమంటారు? అవి స్తుతించొచ్చా? అది కాదు, మీరు వాటి జోలికి పోవద్దు. ఇప్పుడు మీకు ఈ డిస్కషన్ కావాలంటే నేను తర్వాత చెప్తాను. ఇప్పుడు మనం టైం వేస్ట్ చేయొద్దు ప్లీజ్. క్వశ్చన్స్ ఎవరు అడగదు, మీరు క్వశ్చన్స్ అడగాలంటే మీకు టైం ఇస్తాను. ఓకే, తర్వాత దీనిని రాజు అడిగిన మర్మము, అండ్ దానియేలు రాజు సమక్షానికి వచ్చి రాజు అడుగుతాడు, నాకు వచ్చిన ఈ దర్శనం భావం నీకు చెప్పడానికి జ్ఞానం ఉందా, నువ్వు చెప్పగలవా అని అడిగితే అప్పుడు ఆయన జవాబు చెప్తాడు. చూడండి 27వ వాక్యం 2వ లైన్ నుంచి చదవండి. 27వ వాక్యము 2వ లైన్. దానియేలు శకునగాండ్రుయి జ్యోతిష్కులైనను జ్యోతిష్కులైనను తెలియచెప్పజాలరు. అయితే మర్మములను బయలుపరచగలరు. ఇది 8వ వాక్యం 28వ వాక్యం చదువుతున్నారు. రాజు అడిగిన మర్మము జ్ఞానులైనను గారడి విద్య గలవారైనను శకుండ్రగాండైనను చెప్పజాలరు. ఇది ఒక పాయింట్ మనకి. క్రిస్టియన్ చర్చ్ లో ఈ శకున్గాండ్ర వ్యవహారం ఇంకా ఉందండి, అవునా? శకున్గాండ్ర దగ్గరికి వెళ్ళి విచారం చేసే వ్యవహారం ఉంది. ఇక్కడ చాలా చెప్తున్నాడు, శకున్గాండ్ర చెప్పలేరని స్పష్టంగా చెప్తున్నాడు. కాబట్టి శకున్గాండ్ర కానీ గారడి విజయగౌల గారు కానీ ఈ వాక్యాలకి దర్శనాలని చెప్పలేరని చెప్పాడు. అప్పుడు ఎవరు చెప్తారు అనే మాట చెప్పాడు. 28వ వాక్యం చదవండి. అయితే మర్మములను బయలుపరచగల దేవుడు ఒకడు పరలోకమందు ఉన్నాడు. అంటే పరలోకమందు దేవుడు ఉన్నాడు అనే మాట ఇక్కడ ఎందుకు ఉపయోగిస్తున్నాడు అంటే, వీళ్ళు ఈ బబులోనీయులు 13 దేవతలను ఆరాధన చేస్తారు. ఈ 13 దేవతలే కాదు, మీకు ఈ 13 దేవతలు మీకు జవాబులు చెప్పలేరు, కానీ పరలోకమందున్న దేవుడే మీకు దేవతలు మీకు మీ భావం చెప్తాడు. సో దానిలో ఆయన ఈ మాట చెప్పాడు, ఏమని? అయితే మర్మములు బయలుపరచగల దేవుడు ఒకడు పరలోకం. వీళ్ళందరూ విగ్రహారాధన చేసేవాళ్ళు, అన్ని దేవతలను ఆరాధన చేసేవాళ్ళు, ఈ దేవతలే దేవుళ్ళని అనుకునేవాళ్ళు. వాళ్ళకి నిజమైన దేవుడిని పరిచయం చేస్తున్నాడు దానియేలు. అర్థమైందా? నిజమైన దేవుడు వాళ్ళు కాదు, కానీ అవకాశం తీసుకున్నాడు. అవకాశం తీసుకుని వాళ్ళకే ముందు అవకాశం ఇచ్చాడు ఇవి చెప్పడానికి. వాళ్ళు చెప్పలేకపోయారు. అప్పుడు దానియేలు రంగప్రవేశం చేశాడు. రంగప్రవేశం చేసి ఆయన చెప్తున్నాడు, మర్మములు బయలుపరచగల దేవుడు ఒకడు పరలోకమందున్నాడు అని ఎంత చక్కగా చెప్పాడు చూడండి. వాళ్ళకి ఒక రకంగా విగ్రహాలను ఆరాధన చేసేవాళ్ళకి, శకునగాండ్ర దగ్గరికి వెళ్ళే వాళ్ళకి, జ్యోతిష్యం చెప్పుకునే దగ్గరికి వెళ్ళే వాళ్ళకి, గారడి విద్య వాళ్ళ మీద నమ్మకం ఉంచే వాళ్ళకి అందరికీ కూడా ఈ మాట నిజమైన దేవుడిని పరిచయం చేశాడు. ఎంత గ్రేట్ అండి! ఒకే ఒక మనిషి రాజు సమక్షం నిలబడి మర్మములు బయలుపరచగలవాడు కలుగు దానిని రాజు అయిన తమకు తెలియచేశాను. 29వ వాక్యం. భవిష్యత్తులో ఏదైతే జరగబోతుందో దాన్ని దేవుడు మీకు తెలియచేశాడని చెప్పాడు. 29వ వాక్యం మీరు చదవకుండా నేనే చదివేశాను. కాబట్టి ప్రార్థన ద్వారా సమస్యను పరిష్కారం చేయొచ్చు, కానీ గారడి విద్య గల వారి ద్వారా, శకునగాండ్ర దగ్గర, జ్యోతిష్యం చెప్పే వాళ్ళ దగ్గర మనం సమస్య పరిష్కారం చేయను. క్రైస్తవ సంఘం తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన పాయింట్ అండి ఇది. అవునంటారా? నేను చెప్పేది రైటేనా? సో మనము నిజమైన దేవుడిని ఆరాధన చేస్తున్నాం కాబట్టి దీనిలో మనం ఏమి నేర్చుకుంటామంటే, ఏదైనా సమస్య వస్తే మనం చేయవలసింది ఏంటి? ప్రార్థన చేయాలి. ఎవరికి ప్రార్థన చేయాలి? పరలోకమందున్న దేవుడు. అది కరెక్ట్, భలే చెప్పారు. పరలోకమందు ఒక దేవుడు ఉన్నాడు, ఆయన మాత్రమే వీటన్నిటికీ పరిష్కారం అన్నాడు. పరలోకమందున్న దేవుడు అనే మాట ఎందుకు ఉపయోగించాడు? వీళ్ళ దేశంలో 13 దేవతలు ఉన్నారు. ఈ దేవతలు ఎవ్వరు కూడా వాళ్ళు భవిష్యత్తును చెప్పలేరు, మీకున్న సమస్య పరిష్కారం చేయలేరు అని చెప్పాడు. కాబట్టి అన్య దేవతలకు నిజమైన దేవుడు ఎవరో తెలియదు. విగ్రహారాధన చేసే వాళ్ళకి నిజమైన దేవుడు ఎవరో తెలియదు. తర్వాత జ్యోతిష్యం చెప్పే వాళ్ళకి నిజమైన దేవుడు ఎవరో తెలియదు. సో సోది చెప్పేవాళ్ళకి నిజమైన దేవుడు ఎవరో తెలియదు. శకును చెప్పేవాళ్ళకి నిజమైన దేవుడు ఎవరో తెలియదు. కాబట్టి మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా? వెరీ గుడ్. మనం అలాంటి బలమైన సమాజాన్ని నిర్మించుకుందాం. అలాంటి దాన్ని కాకుండా మనం పరలోకమందున్న దేవుడికి ప్రార్థన చేద్దాం. అందుకనే దానియేలు చెప్పినప్పుడు స్నేహితులతో అంటాడు,
పరలోకమందున్న దేవుడికి ప్రార్థన చేయండి అని చెప్పాడు 18వ వాక్యం. ఈ పరలోకమందున్న దేవుడిని దానియేలు గ్రంథంలో పరిచయం చేశాడు. ఓకే, తర్వాత దీనిలో మనము అప్పుడు ఆ సందర్భంలో 12వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో ఈ మాటలు చెప్పిన తర్వాత ఆయన అంటాడు, భవిష్యత్తు గురించి చెప్తున్నాడు. రాజు, నువ్వు విగ్రహం చూసావు, ఈ విగ్రహంలో ఉన్న భవిష్యత్తు. 44వ వాక్యం చదువుతారా? ఆ రాజుల కాలములలో పరలోకమందు చదవండి. ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికి ఎన్నటికీ నాశనము కలుగదు. ఓకే, ఇప్పుడు నెబుకద్నెజర్ అనేటువంటి రాజు ఒక రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నాడు. ఆ రాజ్యాన్ని కూడా శాశ్వతం కాదు అని దీని అర్థం. పరలోకమందున దేవుడు ఒక రాజ్యం స్థాపిస్తాడు, దానికి ఏమన్నాడు? ఎన్నటికీ నాశనము కలుగదు. పాత నిబంధన గ్రంథంలో ఉన్న దానియేలు గ్రంథము భవిష్యత్తులో దేవుడు నిర్మింపబోయేటువంటి రాజ్యం గురించి చెప్తున్నాడు. యేసుక్రీస్తు వారు బాప్తిస్మిచ్చి యోహాను సువార్త ప్రకటించడానికి వచ్చినప్పుడు వాళ్ళు ఉపయోగించిన మొట్టమొదటి మాటలేంటి? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. ఇద్దరు, యేసుక్రీస్తు వారు బాప్తిస్మిచ్చి యోహాను ఇద్దరు పరలోక రాజ్యం సమీపించి ఉన్నది కనుక బాప్తిస్మిచ్చి యోహాను ఏమన్నాడంటే మారు మనసు పొందండి. అంటే మనము పరలోక రాజ్యం అనేదాన్ని, ఈ పరలోక రాజ్యం అనేదాన్ని ఎవరు ఎక్కడ చెప్పారు? దానియేలు చెప్పాడు. మత్తయి సువార్త, లోక సువార్తలో పరలోక రాజ్యం కాదు, పరలోక రాజ్యాన్ని దానియేలు పరిచయం చేశాడు. సో కాబట్టి ఆయన అంటున్నాడు, పరలోకమందున దేవుడు ఒక రాజ్యం స్థాపించిన, దానికి అన్నిటికీ నాశనము కలగదు. చాలు ఆగండి. ఓకే, ఇప్పుడు 47వ వాక్యము దానియేలు చెప్పిన ఈ భావము అర్థము నెబుకద్నెజర్ విన్న తర్వాత నెబుకద్నెజర్ ఏమన్నాడు? ఈ చెప్పిన ఈ మాట విన్న తర్వాత 47వ వాక్యంలో 2వ లైన్ నుంచి చదవండి. నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములు బయలుపరచువాడునై ఉన్నాడని. ఎక్సలెంట్ గా చెప్పాడు. చూడండి, నీ దేవుడు దేవతలకు దేవుడు అంటే ఈ ప్రపంచానికి ఒక్కడే దేవుడు ఉన్నాడండి. మరి తక్కిన వాళ్ళందరూ ఎవరు? ప్రపంచానికి ఒక్కడే దేవుడు ఉన్నాడు, మరి తక్కిన వాళ్ళందరూ ఎవరు? దెయ్యాలు. తక్కిన వాళ్ళందరూ దేవతలు. వీళ్ళు దేవుళ్ళు కాదు. దేవుడికి దేవతకి తేడా ఉంది. దేవుడు అంటే లోకాన్ని సృష్టించిన వాడు, దేవతలు అంటే లోకాన్ని సృష్టించిన వాడు. సృష్టి చేసే కెపాసిటీ వాళ్ళకి లేదు. అందుకని ఆఖరికి 2వ అధ్యాయం వచ్చేటోడికి, వచ్చేటోడికి రాజుగారు అంగీకరించారు ఏమని? నీ దేవుడు దేవతలకు దేవుడు. అంటే నేను ఆరాధన చేసే 13 దేవతలకు కూడా ఆయనే దేవుడు. ఈ దేవతలు దేవుడు అని చెప్పట్లేదు ఆయన. ఓకే, కాబట్టి ఇప్పుడు 3వ అధ్యాయంలో వద్దాం. 2వ అధ్యాయంలో మనం ఏం నేర్చుకున్నాం? దేవుడు ఏంటి? మర్మములను బయలుపరచగలిగిన దేవుడు ఒకడు పరలోకమందు. తర్వాత అన్నాడు, ఈ రాజుల కాలంలో పరలోకమందున దేవుడు ఒక రాజ్యం స్థాపిస్తాడు, దానికి అన్నిటికీ నాశనం కలుగుతాడు. క్రిస్టియన్స్ యొక్క ప్రాముఖ్యమైన, క్రైస్తవుల యొక్క ప్రాముఖ్యమైన గురి ఏంటంటే దేవుడు స్థాపించేటువంటి రాజ్యం కొరకు సిద్ధపడటానికి. ఈ భూమి మీద తినటం, త్రాగటం ఇవన్నీ సహజమే, కానీ అంతిమంగా మనిషి ఆలోచించాల్సింది ఏంటంటే ఎటర్నల్ లైఫ్, నిత్య జీవాన్ని మనుషుడు పొందటానికి సిద్ధపడటం. ఈ వాక్యం యొక్క భావం. నేను అనుకుంటున్నాను ఈ సారాంశము ఈ రోజు పూర్తి చేయలేనేమో. ఈ స్టడీని బట్టి వీలైనంత వరకు ట్రై చేస్తాను ఈ సారాంశం. ఓకే, 3వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి 20 సంవత్సరాలు గడిచింది దానియేలు 2వ అధ్యాయానికి 3వ అధ్యాయానికి మధ్యలో. అప్పుడు నెబుకద్నెజరు ఆయన మనసులో ఒక ఆలోచన వచ్చింది. ఏంటి? దేవుడు ఒక రాజ్యం స్థాపిస్తాడని దానియేలు చెప్పాడు, ఆయన ఏం స్థాపించలేదు. అందుకని నా రాజ్యమే శాశ్వతంగా ఉంటుంది అని ఆయన దేశంలో ఉన్న బంగారం అంతా తీసుకొచ్చి దూరం అనేటువంటి మైదానంలో 90 అడుగులు ఎత్తు విగ్రహం తయారు చేయించి, ఆ విగ్రహం కూడా దూరం నుంచి చూస్తే నెబుకద్నెజర్ లాగానే ఉంటుంది దాని ముఖం. అలాగూ దాన్ని దూరాన్ని మైదానంలో పెట్టిస్తే వాళ్ళందరూ, మనుషులందరినీ పిలిచాడు ఈ దేవుడిని ఆరాధన చేయాలని. మనుషులకు విచక్షణ లేదండి, వాళ్ళు ఆలోచించరు మనం ఏం చేయిస్తున్నాము అని. అంటే వాళ్ళకి ఆ విధమైన ధర్మశాస్త్రం లేదు. కాబట్టి ఇశ్రాయేల్ దేశం నుంచి వచ్చిన 4 మాత్రమే ఆలోచించారండి. ప్రస్తుతపు రోజుల్లో జరుగుతున్న ఆరాధన గురించి కూడా మనుషులు ఆలోచించాలి. మనం ఏం ఆరాధన చేస్తాం?
ఎలాగ ఆరాధన చేస్తాం, ఎందుకు ఆరాధన చేస్తాం, ఈ పని అంతా ఏంటి అసలు, ఇది దేవుడికి అంగీకారమైన ఆలోచన చేసుకోవాలని పెద్ద పెద్ద డ్రమ్ములు, పెద్ద పెద్ద మేళాలు, తాళాలు ఇవన్నీ ఏర్పాటు చేసి ఎప్పుడైతే ఈ సంగీత ధ్వని వాయించబడుతుందో అప్పుడు మీరందరూ నా విగ్రహానికి మొక్కాలి, సాష్టాంగపడి నా మొక్కాలి. ఎవడైతే సాష్టాంగపడి నా విగ్రహానికి మొక్కడో, నా విగ్రహం, నా దేవుడు, నా దేవత, దీనిలో అలాంటి మాటలు ఉపయోగించాడు, నా దేవత, వాడిని అగ్నిగుండం వేస్తాం. రాజుగారికి ఆజ్ఞ జారీ చేశాడు. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితి మన జీవితంలో సంభవిస్తే అగ్ని పరీక్షనండి. నిజంగా యూదులే ఇలా పరీక్షింపబడ్డారు. మొత్తము ప్రపంచ చరిత్రలో యూదులు, ఎస్తేరు గ్రంథంలో మొర్దెకై, ఎస్తేరు, ఈ దానియేలు గ్రంథంలో ఇద్దరు శిష్యులు, ఈ ముగ్గురు, వీళ్ళు పరీక్షింపబడ్డారు. మీకు ఇంకొక సంగతి చెప్తానండి. మీకు ఒకవేళ పరీక్షలు ఏమి లేవనుకోండి, మీరు దేవుని సంతానం కాదు. అర్థమైందా? మీకు వ్యతిరేకత ఏమి లేదనుకోండి, మీరు దేవుని సంతానం. మీరు దేవుని సంతానం కాకపోతే ఇంక మీ గురించి సాతానుడు ఏం పట్టించుకోడు. కాబట్టి మీకు పరీక్షలు వస్తున్నాయని అంటేనే మీరు దేవుని సంతానం. పౌలు చాలా చక్కగా రాశాడు హెబ్రీయులకు రాసిన పత్రికలో, ఒకవేళ మనము ఈ భూమి మీద ఉంటున్నప్పుడు శిక్ష అనుభవించకపోతే మన దేవుని సంతానం కాదని చెప్పాడు. సో కాబట్టి మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇది గుర్తు. ప్రాబ్లం ఎవరికి వస్తుంది అనమాట? దేవుని ప్రజలే హింసింపబడతారు. కానీ దేవుని ప్రజలు హింసింపబడ్డ ప్రతి సమయంలో దేవుడు వాళ్ళని కాపాడతాడు. ఇది నా అనుభవం, భక్తుల యొక్క అనుభవం. సో కాబట్టి ఈ సమయంలో వీళ్ళకి పరీక్ష వచ్చింది. వీళ్ళకి ఇలాగూ పిల్లని గ్రోబి, వీణే, సంపోని, ఇవన్నీ వాయిద్యాల పేర్లు, చాలా వాయిద్యాలండి. నేను అనుకుంటా ఎన్ని వాయిద్యాలు ఉన్నాయో దానిలో, ఎంత ఎంత శబ్దం ఉందో. కానీ మీ అందరికీ ఒక విషయం చెప్తున్నాను, దేవుణ్ణి ఆరాధించడానికి శబ్దం అవసరం లేదు. అలాగే మీరు ఆరాధన చేస్తున్నట్లయితే అది వ్యర్థమే. ఒప్పుకుంటారా నాతో? అది వ్యర్థమో కాదు ఇక్కడ చూస్తారు మీరు. వీళ్ళు ఇంత శబ్దంతో ఆరాధన చేశారు. రాజుగారు బంగారు ప్రతిమ పెట్టించాడు. ఆ రాజు ఆ పెట్టించిన బంగారు ప్రతిమ ముఖము నెబుకద్నెజరు ముఖంలాగా ఉంది. రాజుగారు మమ్మల్ని చంపుతాడేమో అని భయపడి విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి అందరూ మోకరించి ప్రార్థన చేశారు. ముగ్గురు తప్ప, దానియేలు స్నేహితులు ముగ్గురు. ఇందులో దానియేలు లేడని ప్రశ్న అడుగుతారు చాలా మంది. దానియేలు వాస్ ఇన్ హిస్ ఐటినరీ, ఫర్ అన్ అడ్మినిస్ట్రేటివ్ వర్క్. ఐటినరీ వేరే రాజ్యంలో పనిచేయడానికి వెళ్ళాడు. ఆ రోజుల్లో ఐటినరీ అంటే మార్నింగ్ ఫ్లైట్లో వెళ్ళి ఈవినింగ్ ఫ్లైట్లో రావడం కాదు. ఇది టేక్స్ చాలా వారాలు టైం పడుతుంది వాళ్ళు వెళ్ళి తిరిగి రావడానికి. అందుకని దానియేలు లేడు. కానీ దానియేలు లేని సమయంలో అతని ముగ్గురు శిష్యులు, స్నేహితులు, వాళ్ళు విశ్వాసాన్ని చూపించారు. అప్పుడు ఆ విధమైన పరిస్థితిలో రాజు అడిగాడు, నేను పెట్టించిన ఈ ప్రతిమకు, నా దేవతకు మీరు ఆరాధన చేయట్లేదంట, ఇది నిజమా అంటే నిజమేనని చెప్పాను. అదే కథ అలా కాదండి ఆయన అన్నాడండి, అలా చెప్పలేదు వాడు. ఎప్పుడు స్ట్రైట్, మీ ప్రతిమ మేము ఆరాధన చేయట్లేదు అనేది మాత్రం వాస్తవం అని వాళ్ళు ఒప్పుకున్నారు. దాన్ని తప్పించుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేయలేదు. అప్పుడు ఆ సమయంలో రాజు గారికి ఈ ముగ్గురు చెప్పిన సమాధానం దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 17వ వాక్యం. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. రక్షించుట అనే మాట ఉపయోగించాడు దానియేలు. ఏమంటాడు? సో Daniel 3:17 we are reading, people those who don't following Telugu. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్ములను తప్పించి రక్షించుటకు సమర్థుడు. దీన్ని ఏమంటామంటే విశ్వాసం అంటాం. ఈ పరిస్థితుల్లో, ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఈ టెస్ట్ మనీ చెప్పారు. రాజుకి ఎలా ఉంటుంది అంటారు అప్పుడు? రాజు ఒక ప్రక్కనేమో ఆయన పెద్ద అధికారి, చాలా మంది మనుషులు, చాలా మంది అధికారులు, నాయకులు, మరి సంగీతము, వాయిద్యాలు, మేధావులు వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరి సమక్షంలో నీ చేతిలో పడకుండా మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు అనేటువంటి మాట చెప్పారు. ఇది మనందరికీ పరీక్ష అండి. నువ్వు నిజంగా నిలబడతావా దీనికి? నీకు రేషన్ రాదు,
ఇది ఎస్సీ సర్టిఫికేట్ అంత ఒక లిస్ట్ పెట్టారంట అక్కడ. దానిలో నీ పేరు లేకపోతే నీకు రేషన్ రాదన్నారు అనుకోండి, నీకు కరెంటు, నీకు బకాయి ఏమంటారు దాన్ని, నువ్వు ఫీజు కట్టాలి మళ్ళీ అని చెప్పారు అనుకోండి, వెంటనే వెళ్ళిపోయి నా ఎస్సీ సర్టిఫికేట్ తెచ్చుకుంటారు. ఎవరది? క్రిస్టియన్స్. మామూలు తెచ్చుకుంటే దానికి ఏం ప్రాబ్లం లేదు. మనం అలా పరీక్ష చేయబడతాం. అర్థమైందా? మనం అలాగూ పరీక్ష చేయబడతాం. సో ఒకసారి రేషన్ కార్డు ఇస్తామని రమ్మానంటే అక్కడికి వెళ్తే అన్నాడు, ఇక్కడ నీకు క్యాస్ట్ రాయలేదు, క్రిస్టియన్ అని రాసావు, క్రిస్టియన్ అని రాస్తే నీకు రేషన్ రాదన్నాడు. నాకు రేషన్ అక్కర్లేదు, కార్డు అక్కర్లేదు. సో కాబట్టి మనుషులు మనల్ని పరీక్షిస్తారు. ఇక్కడ చెప్తున్నాడు, దేవుడు మనల్ని రక్షిస్తాడు. ఇదే విశ్వాసం అంటే. అర్థమైందా? నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే, నువ్వు ఒక్కడవే, నీకు 10 మంది అవసరం లేదు, 1000 మంది అవసరం లేదు, అల్లరి అవసరం లేదు, ఏం అవసరం లేదు. జస్ట్ నీల్ డౌన్ అండ్ ప్రే. మీరు ఒక్కడే మోకరించి ప్రార్థన చేయండి, ప్రభువా ఈ పరిస్థితిలో నేనున్నాను. ఏ సమయంలో అయితే నిజమైన భక్తుడు ఆయన స్వరం ఎత్తుతాడో ఆ స్వరం దేవుడు వింటాడండి. నేను పోయిన వారం చెప్పాను, చాలా ప్రార్థనలు దేవుడు విండో, సాతానుడు కూడా చెప్పాను, గుర్తుందా మీకు? కానీ వీళ్ళకి ఎలాంటి ధైర్యం ఉందో చూడండి. వీళ్ళు ప్రార్థన చేయకముందే దేవుడు ఒక ఏర్పాటు చేశాడు. రాజుగారికి అత్యాగ్రహం వచ్చేసింది. ఈ అగ్ని గుండాన్ని చాలా 7 అంతలు వేడి చేసేసాడు. వేడి చేసేసి బలవంతులు రమ్మన్నాడు. ఈ బలవంతులు రమ్మని వాళ్ళని దానిలో అగ్నిగుండంలో పారేయమంటే ఈ బలవంతులు అగ్నికి దగ్గరికి వచ్చి ఆగుతైపోయారు. కానీ వీళ్ళని పారేయటానికి వచ్చిన వీళ్ళు ఆగుతైపోతే లోపల పారేసిన వెళ్ళిపోయిన వాళ్ళు మాత్రం నిలబడే ఉన్నారు. కారణం ఏంటి తెలుసా? ఇలాంటి పరిస్థితి అంతా జరుగుతుందని మనం వాళ్ళ ప్రార్థన చేయకముందే దేవుడు అగ్నిగుండంలో దూతను పెట్టాడు. అర్థమైందా? మనం అందుకని అన్నాడు, మీరు ప్రార్థన చేయకముందే నేను ఉత్తరం ఇస్తానన్నాడు. సేమ్ కదా? అగ్నిగుండంలో దూతను పెడితే రాజుగారు వీళ్ళు లేచిపోయి చూస్తున్నాడు. ఏంట్రా మనం ముగ్గురు వేస్తే దానిలో 4 కనపడుతున్నారు. రాజుకి చాలా ఆశ్చర్యం వేసింది. కాబట్టి దానియేలు గ్రంథము మహా గొప్ప పుస్తకం అండి. క్రైస్తవ జీవితాన్ని చక్కదిద్ది, క్రైస్తవ జీవితాన్ని బలపరిచి, క్రైస్తవ జీవితాన్ని తీర్చిదిద్ది మనల్ని ఉన్నతమైన మార్గంలో పెట్టడానికి మహా గొప్ప గ్రంథం. అంతటా రాజు షడ్రక్, మేషక్, అబేద్నెగో అని వారిని బబులోను సంస్థానంలో హెచ్చించాను. ఎప్పుడైనా సరే మనకు పరీక్ష వచ్చిన తర్వాత ఏమొస్తుందండి? ఒక సర్టిఫికేట్ వస్తుంది కదా. పరీక్ష రాసి సర్టిఫికేట్ వచ్చిన తర్వాత వీళ్ళు ఫెయిత్ఫుల్ పీపుల్ అని సర్టిఫికేట్ వచ్చింది. ప్రమోషన్ కమ్స్ ఆఫ్టర్ ట్రయల్. ప్రమోషన్ ఎప్పుడు వస్తుందంట? మనము పరీక్షింపబడ్డ తర్వాత మనకు ప్రమోషన్ వస్తుంది. సో కాబట్టి వాళ్ళు ప్రమోషన్ వచ్చింది వీళ్ళకి. అప్పటి వరకు వీళ్ళు అధికారంలో మంచి పదవుల్లో ఉన్నారు, కానీ ఇంకా మంచి పదవులు ఇచ్చాడు వీళ్ళకి. సో కాబట్టి ఇది 3వ అధ్యాయం యొక్క సారాంశం. వండర్ఫుల్ కదా? మన ఆధ్యాత్మిక జీవితాన్ని మనం బలపరచుకోవడానికి, మన ఆధ్యాత్మిక జీవితాన్ని మనం స్థిరపరచుకోవడానికి, మనం ఎంతవరకు బలంగా ఉన్నాం అనేది తెలుసుకోవడానికి ఇది చదువుకోవాలి. ఒక్కొక్కసారి వాళ్ళు అనేకమైన సార్లు చదువుతాను. వీళ్ళు ఎలా జవాబు చెప్పారు, వాళ్ళు చెప్పే జవాబు ఎలా ఉందంటే, అందులో ఆ 17వ వాక్యంలో షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఆ ముగ్గురు ఏం చెప్పారంటే, మీ చేతిలో పడకుండా మమ్మలను రక్షించటానికి మేము సేవించే దేవుడు సమర్థుడు చెప్పి ఆ తర్వాత అంటాడు, ఒకవేళ మా దేవుడు మమ్మల్ని సేవించకపోయినా కానీ నిన్ను మాత్రం మేము ఆరాధించాము. అంటే వాళ్ళ విశ్వాసం ఎంత గొప్పదో చూడండి. విశ్వాసము ఎంత గొప్పదో. కాబట్టి ఎవరు గెలిచారు? ఎప్పుడు ఒకటి గుర్తుంచుకోండి, నీతి న్యాయమే గెలుస్తుందండి. మోసం అబద్ధం గెలవదు. ఎప్పుడు కూడా ఏం గెలుస్తుంది? నీతి న్యాయము యథార్థమే గెలుస్తుంది. మోసం దాగా ఏం వెళ్ళదు. మోసం అన్ని మనకేదో గొప్పగా కనిపించవచ్చు. ఓకే. ఆ తర్వాత 4వ అధ్యాయం రాసిన వాడు నెబుకద్నెజర్. దానియేలు రాయలేదు. 4వ అధ్యాయము నెబుకద్నెజర్ రాశాడు. డానియల్ 4th chapter was written by నెబుకద్నెజర్. సో తర్వాత ఇది దానియేలు గ్రంథం 12 అధ్యాయాల్లో 11 అధ్యాయాలు హిబ్రూలో రాయబడ్డాయి. ఇది అరామిక్లో రాయబడింది. అరామిక్ అనేది వీళ్ళు సిరియా భాష అని కూడా పిలుస్తారు. ఈ బబులోను సామ్రాజ్యంలో వాడే భాషల్లో ఇది ఒక భాష. సో అందుకని ఎక్కువ మంది మేధావులు ఈ అధ్యాయము ఆయనే రాశాడని చెప్తారు. ఈ అధ్యాయం యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే నెబుకద్నెజర్ కన్వర్షన్. ఇదండి ప్రాముఖ్యం. మనిషి ఎన్ని పిల్లి మగ్గలైనా చేయొచ్చు, ఎన్ని ఘనకార్యాలైనా చేయొచ్చు, మారు మనసు పొందకుండా అది వేస్ట్, యూస్లెస్.
ఈ మనిషి దేవుణ్ణి ఆరాధన చేసే ప్రతి ఒక్కడు ఒక స్థాయికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మనిషి మారాలంటే, ఈ నెబుకద్నెజరు ఈ దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలతో ఉన్న సంబంధంలో పరాయి దేశం నుంచి వచ్చిన ఈ దేవుని ప్రజలైన వాళ్ళు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి, వాళ్ళు చూపించిన ఆధారాలను బట్టి ఆఖరికి నెబుకద్నెజరు మారిపోయాడు. 4వ అధ్యాయం మారి ఆయన ఈ మాటలు రాశాడు. 4వ అధ్యాయము 2వ వాక్యం. మహోన్నతుడగు దేవుడు మహోన్నతుడగు దేవుడు నా ఎడల చేసిన అద్భుతములను అద్భుతమును సూచక క్రియలను మీకు తెలియజేయుటకు నాకు మనస్సు కలిగెను. ఇదండి టెస్ట్ మనీ అంటే. దేవుడు నా జీవితంలో చేసిన మేలు, దేవుడు నా జీవితంలో చేసిన మహత్తరమైన పని నన్ను మార్చాడు. అదే చెప్తున్నాడు ఇక్కడ ఆయన చెప్పేది. మహోన్నతుడు దేవుడు నా ఎడలు చేసిన అద్భుతములను సూచక క్రియలు. అద్భుతం చేశాడు నాకు. ప్రపంచంలో ఉన్న అద్భుతాలన్నిటికంటే మహా గొప్ప అద్భుతం మీరు ఎవరైనా చెప్తారా? ప్రపంచంలో ఉన్న అద్భుతాలన్నిటిలోకి మహా గొప్ప అద్భుతం పాపి మారు మనసు పొందటం. ఓకే, వెరీ గుడ్. మారు మనసు పొందిన మనిషి. ఇది రాసుకోండి మీరు ఎక్కడైనా సరే. 7 వింతలు ఉన్నాయి, 7 వింతలు ఒక వింత చెప్పారు, మంచిదే టీచర్ గారు. కానీ ఈ 7 వింతల కంటే ఇంకా పెద్ద వింత ఇది. మొన్నటి వరకు ఈ రోడ్ల మీద తిరిగి ఎంత దుర్మార్గంగా ప్రవర్తించే ఆ మనుషుడు మంచోడు అయిపోయాడు. అదే మహత్కార్యం. దానియేలు అంటున్నాడు, నెబుకద్నెజరు నేను ఆయన కన్వర్టెడ్. అదే చెప్తున్నాడు, మహోన్నతుడగు దేవుడు నా ఎడలు చేసిన అద్భుతములను సూచక్రియలను మీకు తెలియజేస్తున్నాను. ఇది 4వ అధ్యాయం యొక్క సారాంశం. దేవుడు నన్ను ఏం చేశాడని చెప్తున్నాడు? నేను ఆ గర్విష్ఠుడిని, అతిశయంతో ప్రవర్తించాను, నేను గర్వంతో ప్రవర్తించాను, చాలా మందిని హింసించాను. నా రాజ్యంలో, నా చేతిలో ఉన్న రాజ్యాన్ని అధికారాన్ని బట్టి చాలా మందిని క్రూరంగా నేను హింసించాను. అటువంటి నెబుకద్నెజరు అయిన నేను ఇప్పుడు మారిపోయాను, నన్ను ఆయనే మార్చాడు. మీకు ఒక సంగతి చెప్తానండి, మనము మార్పు చెందకుండా చేసేటువంటి ఆరాధన కానీ, మార్పు చెందకుండా చేసేటువంటి ప్రార్థన కానీ, భక్తి కానీ, దానికి ఏమీ విలువ లేదండి. మీరు ఏమైనా చేయొచ్చు, కానీ ఇక్కడ ఆయన అంటున్నాడు 30 సంవత్సరాల తర్వాత ఆయన వీళ్ళతోటి పరిచయం చేసుకుని పరిచయంలో నడుస్తూ 30 సంవత్సరాల తర్వాత 20 సంవత్సరాల తర్వాత తప్పటోడు వేశాడు. 30 సంవత్సరాల తర్వాత రైట్ చేసుకున్నాడు. దేవుడు అతనికి తగిన పాఠం నేర్పించాడు. మానవుని స్వభావం తీసేసి పశువు స్వభావం పెట్టాడు. పశువు స్వభావంలో ఉన్నప్పుడు లైకోంత్రఫీ అనేటువంటి వ్యాధి వచ్చింది. ఆ మనిషి ఏమనుకుంటాడంటే నేను జంతువుని అనుకుంటాడు. అది వెళ్ళిపోయి మనుషులను అందరిని విడిచిపెట్టి వెళ్ళిపోయి జంతువులతో ఉంటాడు. అప్పుడు అంటాడు, ఒక రోజు నేను ఆకాశం వైపు కన్నులు ఎత్తి అన్నాడు. ఎప్పుడైతే అతడు ఆకాశం వైపు కన్నులు ఎత్తాడు, దేవుడు అతనికి మానవ హృదయం దయచేశాడు. తిరిగి వచ్చిన తర్వాత ఆయన మారు మనసు పొందిన చరిత్ర 4వ అధ్యాయంలో రాశాడు. మీకు ఇంకొక సంగతి చెప్తానండి, అద్భుతాల్లో ఇంకొక అద్భుతం. 4వ అధ్యాయంలో నెబుకద్నెజరు మారటం వల్ల ఆ తర్వాత ఎవరు మారి ఉంటారని మీరు అనుకుంటున్నారు? ఆయన భార్య మారింది. ఇది ఇంకా ఈ ప్రపంచంలో ఇంతకంటే వండర్ ఇంకొకటి లేదు. ఇక చాలా వరకు ఒకళ్ళే మారుతారు, ఎక్కువ ఒకళ్ళు భక్తిగా ఉంటారు, ఒకళ్ళు ఇంకో రకంగా ఉంటారు. కానీ ఇక్కడ నెబుకద్నెజరు జీవితం ఆయన భార్యను మార్చింది. ఆయన భార్యను మార్చింది అనే విషయం మీరు 5వ వాక్యంలో చూస్తారు, 5వ అధ్యాయంలో చూస్తున్నారు. దానియేలు గ్రంథం, ప్రకటన గ్రంథం మొత్తం నేను తరిసేసాను అనమాట. ఆ ప్రక్క నుంచి ఈ ప్రక్కకి వచనాలు, మాటలు, అర్థాలు, భావాలు, లింకులు. సో నెబుకద్నెజరు మారిపోయాడు. ఆ కారణం చేత నెబుకద్నెజరు భార్య కూడా మారింది. అసలు ఇది మహత్కార్యాల్లో మహా గొప్ప మహత్కార్యం. ఎంతో మంది భక్తుల యొక్క భార్య కానీ భర్త కానీ వాళ్ళు మారలు ఎంతో మంది ఉన్నారు. కానీ నెబుకద్నెజరు రాజు పొందిన మారు మనసు ఆయన భార్యను కూడా మార్చేసింది. ఎంత వండర్ఫుల్ అండి. సో ఆ విధంగా మారు మనసు పొంది ఈ 4వ అధ్యాయాన్ని రాశాడు. ఇప్పుడు 5వ అధ్యాయానికి వద్దాం. 5వ అధ్యాయంలో ఇక్కడ మనం 4వ వాక్యం చదవండి. ఇది రాజుగారు, ఈ నెబుకద్నెజరు చనిపోయాడు. ఆయన మనవడైన బెల్షాజరు ఆ బబులోను సామ్రాజ్యం మీద రాజు అయ్యాడు. ఆ రాజు అయిన మనిషి ఆ టైంలో 1000 మందిని పిలిచి ఆయన చదవండి. వారు బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి అను వాటితో చేసిన దేవతలను స్తుతించుచు ద్రాక్షారసము త్రాగుచుండగా. సంగతి అండి. ఈ మనుషులు చేసిన ఇటు విగ్రహాలను తీసుకుని వాళ్ళు ఆరాధన చేసి ఏం చేస్తున్నారంట?
దేవతలను మద్యం త్రాగుతున్నారంట. అంటే ఆరాధనలో మద్యం లేదండి. వింటున్నారా? ఆరాధనలో మద్యం లేదు. మీరు ఎక్కడ ఏ క్రిస్టియన్ వర్షిప్లో మద్యం లేదు. ఇంకా ఇది ఉందంటే అది ఆరాధన కాదు. అండర్స్టాండ్? ఎక్కడైతే మద్యం ఉంటుందో అక్కడ ఏముంటుంది? అల్లరి ఉంటుంది. ఎక్కడైతే మద్యం ఉంటుందో అక్కడ పోట్లాట. ఎక్కడైతే మద్యం ఉంటుందో అక్కడ చాలా అన్సివిలైజ్డ్ పీపుల్ ఉంటారు అక్కడ. కాబట్టి ఈ విధంగా వీళ్ళు తాగుతూ దేవుణ్ణి ఆరాధన చేస్తున్నారంట. ఆరాధనలో మద్యం లేదు. మీరు గుర్తుంచుకోండి. ఒకవేళ దీన్ని ఏదైనా మనం రెక్టిఫై చేసుకోవాలంటే చేసుకునేటువంటి అవకాశం ఇది. మద్యం తాగి వచ్చి దేవుణ్ణి, కనీసం మద్యం తాగి వచ్చినట్టు దేవుడు కానుక ఇవ్వటానికి కూడా అర్హుడు కాదండి. కానుక ఇవ్వటానికి కూడా అర్హుడు కాదు. నేను రాకూడదు లేదు, కిటికీలోంచి ఇస్తాడు. సో ఎవ్వరు కూడా అర్హులు కాదు దానికి. మద్యం సేవించేవాడు దేవుణ్ణి ఆరాధన చేయడానికి అర్హుడు కాదు. సో అప్పుడు ఆ సందర్భంలో నెబుకద్నెజరు భార్య వచ్చింది మీటింగ్లోకి. చాలా అల్లకల్లోలం జరుగుతుంది, చాలా హడావిడి జరుగుతుంది. మనుషులందరూ భయంకరమైన పరిస్థితిలో ఉంటే గోడ మీద చేతి రాత వచ్చింది. మీరందరూ నా పట్టు చూడవచ్చు. మీ మనవరాలు ఎప్పుడు మీతోనే ఉంటుంది. నాతో మీరు ఓన్లీ 1 hour ఉంటారు. ఇప్పుడు నేను చెప్పే మాటలు వినకపోతే మీకే లాస్. ఓకే, డోంట్ టేక్ ఇట్ లైట్. మీరు దేవుని సన్నిధిలో ఉన్నారు, దేవుని సన్నిధిలో ఉండండి. పుట్ యువర్ మైండ్ హియర్. అందుకే అంటాడు, పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనసుతోనూ ప్రేమించాలన్న. హాఫ్ హార్టెడ్గా ఉండదు దేవుడి దగ్గరికి వచ్చిన. ఓకే, మీకు బ్లెస్సింగ్స్ తర్వాత నేను చెప్తాను. పే యువర్ అటెన్షన్ టు గాడ్స్ వర్డ్. సో ఈ సమయంలో గోడ మీద చేతిరాత వచ్చింది. గోడ మీద చేతిరాత ఏంటంటే, రాజు నెబుకద్నెజరు మనవడు అయిన బెల్షాజరు, నీ రాజ్యం అంతమైపోయింది అని చెప్పేటువంటి సమాచారం రాశాడు. మెనే టికెల్ పార్సిం, నీ రాజ్యము తోచగా నువ్వు తక్కువ కనపడితే కనుక నీ రాజ్యం విభాగింపబడి మాదీయులకు పార్సీకులకు ఇవ్వబడింది అనేటువంటి మాట అక్కడ రాశాడు. ఎవ్వరు ఆయన రాజ్యంలో చాలా మంది జ్ఞానులు ఉన్నారు, గార్ని విద్య వారు ఉన్నారు. వాళ్ళందరూ వచ్చారు, ఎవరు చదవలేకపోయారు. అప్పుడు ఆఖరిగా నెబుకద్నెజరు భార్య వచ్చింది. నెబుకద్నెజరు భార్య వచ్చి 11వ వాక్యం, దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 11. నీ రాజ్యములో ఒక మనుషుడున్నాడు. అతడు పరిశుద్ధ దేవతల ఆత్మగలవాడు. నీ తండ్రి కాలములో అతడు దైవ జ్ఞానము వంటి జ్ఞానము బుద్ధియు తెలివియు గలవాడై ఉండుట నీ తండ్రి కనుగొనెను. కనుక నీ తండ్రి అయిన రాజగు నెబుకద్నెజరు ఎగునగండ్రకును గారడి విద్య గల వారికి కల్దీయులకును జ్యోతిష్యులకును అధిపతిగా అతనిని నియమించును. వండర్ఫుల్ అండి. అన్య దేశంలో ఉన్న దానియేలుని తీసుకెళ్లి నిజమైన దేవుడిని ఆరాధన చేసి ఆయన్ని వీళ్ళందరి పైన అధిపతిగా నియమించాడంట రాజు. కానీ అదొక పాయింట్. ఇంకొక పాయింట్ ఏంటంటే 12వ అధ్యాయం 12వ వాక్యం చదవండి. 12వ వాక్యం, ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడు. ఎంత వండర్ఫుల్! ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడు. మరి ఇంత శ్రేష్టమైన బుద్ధి గలవాడు కాబట్టి దేవుడు ఇతనికి దర్శనం ఇస్తున్నాడు. ఇంత శ్రేష్టమైన బుద్ధి గలవాడు కాబట్టి దేవుడు ఇతనికి దర్శనం యొక్క భావం చెప్తున్నాడు. అన్నాడు, ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడు. ఎవరు చెప్పారండి ఈ మాటలో? నెబుకద్నెజరు భార్య వచ్చి చెప్పారు. ఆమె కూడా మారు మనసు పొందింది. నెబుకద్నెజరు భార్య వచ్చి చెప్తుంది, ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడు. అంటే ఆయన మారటం వల్ల ఎవరు మారారు? భార్య కూడా మారారు. అసలు ఆ నీడ అలాగ పడితే దానికంటే ఇంకా గొప్ప విషయం ఇంకొకటి లేదు. ఒకళ్ళని బట్టి ఒకళ్ళు పరిపూర్ణమైన సమర్పణతోటి మనం ప్రభువుకు లోబడి మనం జీవిస్తే తప్పకుండా ఈ ప్రతిఫలం మన జీవితంలో చూస్తాం. నెబుకద్నెజరు అంటే ఎంతో క్రూరుడు, మూర్ఖుడు, కఠినమైన మనసు గలవాడు, జాలి లేదు. అటువంటి మనిషి సాత్వికమైన మనసులోకి వచ్చి నిజమైన దేవుడు ఎవరో చెప్పాడు కాబట్టి ఇప్పుడు మొట్టమొదట ఆయన ఇంట్లో ఆయన భార్య మారింది.
ఇది 5వ అధ్యాయంలో నాకు అతి ఇష్టమైన వాక్యం ఏంటంటే, అతడు దానియేలు శ్రేష్టమైన బుద్ధిగల. శ్రేష్టమైన బుద్ధి గలవాడే ఉన్నతమైన స్థితిలో ఉంటాడు. శ్రేష్టమైన బుద్ధివాడు కానివాడు శ్రేష్టమైన ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. మీరు దీన్ని బాగా ఆలోచించి చూడండి. మనకున్న బుద్ధి, మనకున్న తలంపులు, మనకున్న ఆలోచనలు, ఈ దానియేలుకున్న ఈ ఆలోచనలు దగ్గర పెట్టి పరిశీలన చేయండి. అప్పుడు మనకు అర్థమవుతుంది ఆ తేడా ఏంటి. సో క్రైస్తవ్యం అనేది మన ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నతమైన స్థితికి మనల్ని నడిపించేది. మనం పుట్టిన దగ్గర నుంచి ఎలాగున్నామో అలాగే కాదు, కాలం గడుస్తున్న కొలది మనలో ఆ మెచ్యూరిటీ వస్తుంది. ఈ 6వ అధ్యాయం చెప్పిన తర్వాత నేను ఆపుతాను. మిగతా భాగం తక్కిన 6 అధ్యాయాలు వచ్చే వారం చెప్తాను. ఓకే, సో ఇప్పుడు 6వ అధ్యాయంలో సంభవాన్ని ఒకసారి పరిశీలన చేద్దాం. ఈ దానియేలుని మొట్టమొదటి నుంచి దానియేలుని షడ్రక్ మేషక్ అబేద్నెగో అనే వాళ్ళని ఏ విధంగానైనా సరే నాశనం చేయాలని బబులోను సామ్రాజ్యంలో ప్రయత్నం చేస్తాం. ఆఖరిగా ప్రయత్నాలు చేసి 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 ఇది చివరి ప్రయత్నం అన్నమాట. ఇప్పటికి చాలా ప్రయత్నాలు 1వ అధ్యాయం దగ్గర నుంచి 6వ అధ్యాయం దాకా వరుసగా ఓడిపోతూనే వచ్చారు. కానీ వీళ్ళని ఎలాగైనా పగ సాధించాలని వాళ్ళు ఒక శాసనం చేయించారు. ఏంటంటే రాజుగారిని తప్ప ఎవరిని కూడా ఆరాధన చేయకూడదనే శాసనం చేయించారు. కానీ దానియేలుకి తెలియదు ఆ విషయం. ఈ దానియేలు ప్రధానమంత్రికి తెలియకుండా రాజుగారు శాసనం చేశాడు. అప్పుడు దానియేలు ఏమనొచ్చు? ఈ శాసనం చేసేటప్పుడు నన్ను సంప్రదించాలి కదా నువ్వు అనొచ్చు. దానియేలు అలా అనలేదు. నువ్వు ఏ శాసనమైనా చేసుకో, నేను ఆరాధన చేసే దేవుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. సో మన మిషన్లో కూడా అలాంటివి ఉంటాయి. కొన్నిసార్లు అక్రమైన శాసనాలు ఏమైనా చేస్తే మనం సైలెంట్గా దేవుడు కూర్చోపెట్టి చూస్తూ ఉంటాడు అన్నమాట. దేవుడు దాన్ని పరిష్కారం చేస్తాడు. ఇక్కడ అక్రమైన శాసనం చేశాడు రాజు. అయితే ఈ శాసనం మీద సంతకం చేయబడిందని తెలిసిన తర్వాత 10వ వాక్యం చదవండి. దానియేలు 6:10. దానియేలు 6:10. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా ముమ్మారు మోకాళ్ళుని ఇంటి పైగది కిటికీ యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. ఒక ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే, అయ్యా ఈ చట్టం చేశారు, రేపు నన్ను సింహాలు బోన్లు వేస్తారంట, నన్ను దానిలో నుంచి కాపాడాయని ప్రార్థన చేయలేదు. ఇది ఎంత ఇంట్రెస్టింగ్ చూసారా? ఆ మాటలు చెప్పలేదు ఆయన దానియేలు. మనము ఏదైనా సమస్య వచ్చిందంటే దాని గురించి ఎక్కువ మాట్లాడతాం కదా. దానియేలు ఏం చెప్పలేదు ఆ విషయం. ఆయన ప్రతిరోజు ఎలాగైతే ప్రార్థన చేసుకుంటాడో అలాగే వెళ్ళి అక్కడ ప్రార్థన చేసుకున్నాడు. రోజుకు 3 సార్లు. మళ్ళీ కిటికీలు తెరిచాడంట, తలుపు వేసుకుని ప్రార్థన చేశాడు అంటారని కిటికీ తెరిచి ప్రార్థన చేశాడు అని చెప్పి. సరే, అతడు ఈ కిటికీ తెరిచిండి ప్రార్థన చేశాడు. సరే, ఇది ఎంత గొప్ప విషయం చూడండి. ఇట్టి శాసనము సంతకం చేయబడిన దానియేలు తెలుసుకొనినను అతని ఇంటిపైకి వెళ్ళి యథాప్రకారము అనుదినము ముమ్మారు మోకాళ్ళని తన ఇంటి గదిపై కిటికీ యెరూషలేము తట్టు తెరువబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించెను. మరి ఈ స్తుతించెను అనే మాట ఇందాక చూసామా మనం? 2వ అధ్యాయంలో స్తుతించాడు అంటే మహిమపరిచాడు. ఇప్పుడు కూడా దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు. అయ్యా నన్ను రేపు సింహ బోన్లు వేస్తారంటే నన్ను కాపాడు, నాకంటే ముందు 10,000 దూతలను అక్కడ పంపించు, నాకు సహాయం చేసే వాళ్ళందరినీ సహాయం చేయి, నన్ను నాశనం చేయాలనే వాళ్ళందరినీ నాశనం చేయి. ఈ మాటలు చెప్పలేదండి దానియేలు, దేవుడిని స్తుతించాడు. అంటే ఏంటంటారు కారణం? మీకు అక్కరగా ఉన్నవేవో మీ పరలోక తండ్రికి. రెఫరెన్స్ తెలుసా మీకు? మత్తయి సువార్త. వెరీ గుడ్, వచనం చెప్తే ఇంకా ఎక్సలెంట్. 8వ వాక్యం. ఓకే, మత్తయి సువార్త 8వ. మీకు అక్కరగా ఉన్నవేమో ఆయనకి తెలుసంట. మనమే 10 లిస్ట్ ఏంటంటే చెప్పటం. ఇన్ని గంటలు ఎందుకు ప్రార్థన, ఇంత హడావిడి ఎందుకు? చెప్పండి, చదవండి. మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియదు. ఆమేన్. మీకు తెలుసండి ఆ విషయం? మీకు తెలుసా ఆ విషయం? ఎన్నిసార్లు చదువుంటారు ఈ మాట?
ఇన్ని వందల సార్లు చదివి ఉంటారు. మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకి తెలుసునని చెప్పాడు. వండర్ఫుల్ అండి. అందుకని యేసు ప్రభు వారు మనకు ప్రార్థన నేర్పించాడు. అంతేగాని మనకి ఏం కావాలనేది మనం చెప్పక్కర్లేకుండా ఆయన ముందే తెలుసు. అందుకే నేను ఎప్పుడు ఈ మాట చెప్తాను, ప్రభువా నా హృదయం నీకు తెలుసు బాగా, నేనేమనుకుంటున్నానో నా నా ఆలోచనలు ఏంటో నా తలంపులు ఏంటో అంతా నీకు తెలుసు, పరిస్థితి ఏదో నీకు తెలుసు, నిన్ను మహింపరుస్తాను, ప్రార్థన చేయి అంతే. సో కాబట్టి ఆ విధంగా ఆయన చెప్పిన మాటలు ఎంత చక్కగా చెప్పాడు చూడండి. ఇది సంతకం చేయబడిందని తెలిసిన తర్వాత కూడా ఇవన్నీ కూడా ఎవరు నడిపిస్తున్నారు? పరలోకమందున్న దేవుడు నడిపిస్తున్నాడు. కాబట్టి ఆయనే నా పనులన్నింటినీ చూసుకుంటాడు, నాకు సహాయం చేస్తాడు. ఇదే విశ్వాసం అంటే. ఆ విశ్వాసంతో ఆయన ప్రార్థన చేశాడు, హాయిగా నిద్రపోయాడు. విశ్వాసంతో ప్రార్థన చేశాడు, హాయిగా నిద్రపోయాడు. ఈ స్లెప్ట్ సో పీస్ఫుల్లీ దట్ నైట్. ఓకే. ఆ తర్వాత ఈ అధ్యాయంలో క్లోజింగ్కి వచ్చేటప్పటికి దానియేలు సింహబోన్లో నిద్రపోయాడండి, రాజుగారు మాత్రం నిద్రపోలేరు. ఎంత ఇంట్రెస్టింగ్. రాజుగారు మెలకుగా ఉన్నాడు, నాట్యం ఆపేశాడు. ఆయన రాజులు ఎప్పుడు ఉపవాసం ఉండరు, భోజనమే. సో ఉపవాసం ఉన్నాడు, నాట్యం అంతా ఆపేశాడు, సంగీతం అంతా ఆపేశాడు, రాత్రి అంతా మెలకుగా ఉన్నాడు. ఇంకా దానియేలు లేవకముందే ఆయన బోన్ దగ్గరికి వచ్చేసి ఆయన మాట్లాడుతున్నాడు. ఏమని? నేను దానియేలు అంటున్నాడు, ఆయన రోజు మాట్లాడతాడు. నేను 21:22 నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితేను గనుక ఆయన తన దూత నంపి సింహములు నాకు హాని చేయకుండా వాటి నోళ్ళు మోయించాను. ఆమేన్. మన సింహాల మధ్య ఉంటున్నామండి, తెలుసా మీకు? సింహాలు మనల్ని తినలేవు. సింహాల మధ్య మనం ఉంటున్నాం, సింహాలు మనల్ని తినలేవు. మన దేవుడు మనలను సింహపు బోన్లో నుంచి రక్షించడానికి సమర్థుడు, అగ్నిగుండంలో నుంచి మనల్ని రక్షించడానికి సమర్థుడు. అంగీకరిస్తారా? సో కాబట్టి మనం అందరము, నా టైం అయిపోయింది, నాకు డిస్టర్బెన్స్ రాకముందు ఆపేస్తాను. 6 అధ్యాయులని, తక్కిన 6 అధ్యాయులు వచ్చే వారం చెప్తాను. తక్కిన వాళ్ళు జూమ్లో వినండి. ఒకవేళ మీరు వెళ్ళిపోతే ఈ కంటిన్యూషన్ ఎలా ఉంటుందో వినాలంటే మేము 5:30కి నేను జూమ్లో చెప్తాను. సో దానియేలు గ్రంథం గొప్ప గ్రంథం, పరిశుద్ధ గ్రంథం, అత్యున్నతమైన గ్రంథం, మన విశ్వాసానికి ఆధారం. ప్రవచనం నెరవేరుతుంది, నిజమైన దేవుడు ఎవరో మనం తెలుసుకుంటాం. దీనిలో మన దేవుడి గురించి, ఆయన గొప్పతనం గురించి ఒక కీర్తన ఉన్నది, స్వచ్ఛంద సియోను వాసి సర్వాధికారి. ఆ కీర్తన తీయండి, అందులో 1-2 చరణాలు పాడదాం. మీరు ఈ చరణాలు అయిన తర్వాత మనము ప్రార్థనతో, ముగింపు ప్రార్థనతో సెలవు తీసుకుందాం. ఓకే. దానియేలు గ్రంథం యొక్క సారాంశంలో సగం భాగం చెప్పాను, తక్కిన సగం భాగం వచ్చే వారం చెప్తాను. స్వచ్ఛంద సియోను వాసి సర్వాధికారి. దీనిలో మనము 1 కానీ 2 కానీ చరణాలు పడదాం, అందరం లేచి నిలబడదాం. స్వచ్ఛంద సియోను 169. స్వచ్ఛంద సియోను వాసి సర్వాధికారి, కస్తూరి పురాసి, సచ్చంద సియోను వాసి సర్వాధికారి, కస్తూరి పురాసి, ఆల్ఫా ఓమేగా తానే. ఓకే, ఈ దీనిలో ఒక లైన్ లేదండి. ఇదిగో నేనొక నిబంధనను అద్భుతమును చేయను నీ ప్రజలందరి ఎదుట. ఇదిగో నేనొక నిబంధనను అద్భుతములు చేయను నీ ప్రజలందరి పరిశోధింపజాలని మహాపనులెల్లా ప్రభువే, పరిశోధింపజాలని మహాపనులెల్లా ప్రభువే, అద్భుతములెంకాలే
అద్భుతముల్ మక్కువతో చేయువాడు స్వచ్ఛంద సియోను వాసి సర్వాధికారి ఆఖరి చరణం జలములలో బడి దాటునప్పుడు బలమయ్యుండెదను ఉండెదను జలములలో బడి దాటునప్పుడు బలమయ్యుండెదను నదులలో వెళ్ళోనప్పుడు నీ పరిపాలనవు లో వెళ్ళోనప్పుడు నీ పరిపాలనవు అగ్ని మంచను నడచినను అగ్ని మంచను నడచినను జ్వాలలు నిన్ను కాల్చగలేవు స్వచ్ఛందు నిన్ను కాల్చగలేవు చంద్రసేయోను వరసే సర్వాధికారి అత్యున్నతమైన సింహాసనం అందు ఆసీనుడైన ప్రభువా, మీ అపారమైన కృప చేత మాకు పరిశుద్ధ గ్రంథం ఇచ్చారు తండ్రి. ఎన్నో సత్యాలు, ఎన్నో మర్మాలు, ఎన్నో జరిగిన విషయాలు, ఎన్నో నెరవేరిన విషయాలు, మారు మనసు పొందిన మనుషుల యొక్క జీవితాలు మీరు దీనిలో పొందుపరిచారు. మీకు వందనాలు తండ్రి. మీకు మహిమ కలుగునుగాక, మీకు స్తుతి కలుగునుగాక. ఈరోజు మేము నేర్చుకున్న ఈ మాటలను, మేము గ్రహించిన మాటలను మా జీవితంలో వాటిని ప్రతిక్షేపించి అనుసరించి నడిచి మా దేవుడు సమర్థుడు, రక్షించడానికి సమర్థుడు అనే విషయాన్ని సాక్ష్యం ఇవ్వటానికి మమ్మల్ని అందరినీ నిలబెట్టండి. మేము జీవిస్తున్న ఈ కాలము, మేము జీవిస్తున్న కాలము చీకటి కాలం ప్రభు. మనుషులు మీకు ఎంతో దూరంగా జీవిస్తూ మీకు విరోధమైన పనులు చేస్తారు. కానీ అటువంటి కాలంలో, ఈ చీకటి కాలంలో మీరు ఒక చిన్న మందన ఇక్కడ ఏర్పాటు చేసుకుని జూమ్ ద్వారా, ఈ సభ ద్వారా కొంతమందికి మీ వాక్యాన్ని అందిస్తున్నందుకు వందనాలు. వాక్యం విన్న ప్రతి ఒక్కరూ మిమ్మల్ని మీకు సమర్పించుకొని మీ అందు భయపడి భక్తులతో జీవించే భాగ్యం అందరికి ప్రసాదించమని మీ కుమారుడైన యేసుక్రీస్తు నామమందు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము మనందరితో సదాకాలం ఉండుగాక. మీ అందరికీ వందనాలు. లో ఉన్న వాళ్ళకి వందనాలు. వందనాలు సార్. హ్యాపీ సబాత్ అండి. హ్యాపీ కుమారి గారు హ్యాపీ సాబత్. హ్యాపీ సాబత్ సార్. సార్ ప్రసూనామ గారు ఉన్నారు సార్. రేపు ఆవిడ సభ స్కూల్లో ఉంటారా? రేపు సభ స్కూల్లో ఉంటే నాకు మాట్లాడటానికి టైం ఉంటుంది. ఇప్పుడు నాకు మాట్లాడటానికి. ఓకే సార్. ఓకే ఓకే. థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకెవరైనా ఏమైనా గ్రీటింగ్స్ చెప్తారా? గుడ్ ఈవినింగ్ సార్. హ్యాపీ సాబత్. అండ్ ఇది సంవత్సరంలో ఫస్ట్ మీటింగ్ కదా సార్. అందరికి హ్యాపీ న్యూ ఇయర్ విషెస్ సార్. అందరికి హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నారు జూమ్ లో మన సహోదరులు అందరూ మీకు. ఓకే సార్, ఇంకో క్వశ్చన్ సార్. దాని ఇప్పుడు నేను ఆన్సర్ చేయలేను, ప్లీజ్, నాకు టైం లేదు. నేను తర్వాత వందనాలండి సార్. హ్యాపీ సాబత్ సార్. అందరికి హ్యాపీ సాబత్ అండి. హ్యాపీ న్యూ ఇయర్. ఓకే గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ సాబత్ సార్ అందరికి. థ్యాంక్ యూ. అందరికి హ్యాపీ న్యూ ఇయర్.